హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వాలంటీర్ల కొనసాగింపుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు వాలంటీర్ల అంశంపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం పర్యటనలో మీడియాతో మాట్లాడగా వాలంటీర్ల అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. ఈ సందర్భంగా లోకేష్ వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అనే అంశంపై క్లారిటీ ఇచ్చారు. పుట్టని పిల్లలకు పేరెలా పెడతామని గ్రామ వార్డు వాలంటీర్ల అంశంపై మంత్రి లోకేష్ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లపై జీవోలు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు. వాలంటీర్లు ఉద్యోగాలే లేవని, ఎన్నికలప్పుడు 80% మందితో జగన్ రాజీనామా చేయించారన్నారు. వాలంటీర్లు ఇప్పుడు లేరని, గత ప్రభుత్వ హయాంలో అధికారికంగా పోస్టులు లేకుండానే వారికి డబ్బులు ఇచ్చామన్నారు మంత్రి. అది చట్టానికి విరుద్ధమని, ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందన్నారు. లీగల్గా కూడా ఇబ్బందులు వస్తున్నాయని లోకేష్ ఈ విషయాన్ని గతంలోనే సంబంధిత శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారన్నారు. రాష్ట్ర బడ్జెట్ ప్రతి నెల 4,000 కోట్ల ఆర్థిక లోటుతో నడుస్తుందన్నారు మంత్రి లోకేష్. ప్రతి నెల జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఇబ్బందులు పడుతుందని, కేంద్రం సహకారంతో మెల్లగా పరిస్థితులు చక్కబెడుతున్నామన్నారు. వాలంటీర్లు మాత్రం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తమకు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. తమకు 10,000 జీతంతో పాటు ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పారని, ఆ హామీని నిలబెట్టుకోవాలంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వారు నిరసనలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా తమను పట్టించుకోకపోవడం దారుణం అంటున్నారు. ప్రభుత్వం మాత్రం వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం కుదరదని చెప్తుంది. అంతకంటే మంచి ఉద్యోగాల అవకాశాలను కల్పిస్తామని చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video.